హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. ఇప్పుడైతే మా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయండి. సో నేను పిల్లలకి స్నాక్స్ ఐటమ్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంట్లో కొద్దిగా బెల్లం ఉండింది. సో నేను వాటితోటి రైస్ బెల్లము తోటి నేను నిప్పట్లు చేశానండి. ఆ రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. నేనైతే దీనికోసము ముందు రోజు నైట్ 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెట్టుకున్నా అండి ఈ రైస్‌ని. ఈ తడి బియ్యంని ఎక్కువ తడి లేకుండా జస్ట్ వెట్ అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలనమాట. సో ఆరబెట్టుకున్న ఈ రైస్‌నైతే నేను చూడండి బాగా ఆరాయి. ఇలా ఆరాలనమాట. చేతికి అంటుకోకుండా రావాలనమాట. అలా అయితే సరిపోతుంది. ఏ ఈ ఆరైపోయిన రైస్‌ని నేను మిక్సీ జార్‌లో తీసుకుంటున్నా. మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ పట్టుతున్నా. సో దీనికోసమని రేషన్ బియ్యం దొరుకుతుంది కదండీ! వాటితో చేస్తేనే బాగొస్తుందండి. నార్మల్ మనం అన్నం వండుకునే రైస్‌తో అయితే సరిగ్గా రాదు. సో మీరు కూడా అదే వాడండి. ఇప్పుడైతే మిక్సీ పట్టానండి. కొద్దిగా జల్లెడలో వేసుకొని జల్లి వేస్తున్నాను. సో మీకు పిండి గిన్నె వెట్టిది అవైలబుల్ ఉంటే మీరు అందులో చేసుకోవచ్చు. నాకు అవైలబుల్ లేదు. నాకు డ్రైవే ఉన్నాయి. డ్రై మెషిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఈ ప్రాసెస్‌లో చేస్తున్నాను. సో కొద్దిగా వేసుకొని జల్లెడలో ఇలా జల్లి పోసుకోవాలి. ఇవి తడి బియ్యం కదండీ! కొంచెం ఉండలు కడుతుంది. సో వాటిని చేత్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా అంతా జల్లి పోసిన తర్వాత చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకు ప్రెస్ చేసుకోవాలి అంటే ఆ తడి అన్నది ఆరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకోకుండా ఉంటే. ఇలా ప్రెస్ చేసుకుంటేనే ఆ తడి అన్నది అలాగే ఉంటుంది. చూడండి బాగా అంతా అయిపోయింది. నేనిప్పుడు బెల్లం తీసుకుంటున్నా. 2 గ్లాసెస్‌కి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది. తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనము. సో దానికోసమని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ముందుగా మనము ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే పాకు టెస్ట్ చేసుకోవడానికి. బాగా అయ్యిందా లేదా అనేసి టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్‌లో నీళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలనమాట. ఈ బెల్లం ఉండలుగా ఉంది కదండీ! సో నేను అంతా కలుపుకుంటున్నా. మిక్స్ చేస్తే అంతా ఇదైపోతుంది. ఒకవేళ గడ్డలు ఇంకా అలాగే ఉంటే మీరు స్మాష్ చేసుకోవచ్చు. చూడండి బాగా ఉడుకుతుంది. టెస్ట్ చేస్తున్నా. ఇంకా అవ్వలేదండి. ఇంకొద్దిసేపు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను ఇందులో. ఈ పాకు వెంట వెంటనే మీన్స్ ఒక 3 మినిట్స్‌కి, 4 మినిట్స్‌కి అలా టెస్ట్ చేసుకుంటా ఉండాలి. లేదంటే పాకు గట్టిగా అయిపోతే అవి అరిసెలన్నవి గట్టిగా అవుతాయన్నమాట. ఇంకా అవ్వలేదు. ఇంకొద్దిసేపు. ఇంకో 2 మినిట్స్, 3 మినిట్స్ పెట్టి టెస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తున్నా. ఇదో వచ్చింది. లేత పాకు అంటే ఇలా జెల్లీ టైప్‌లో రావాలండి. ఇలా వస్తే మనకి పాకు కరెక్ట్ వచ్చింది అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ బియ్యపిండి ఉంది కదండీ! ఆ బియ్యపిండిని కొద్దిగా వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలనమాట. ఉండలు కట్టుకోకుండా మిక్స్ చేసుకోవాలి. నాకు స్టవ్ పైన సరిగ్గా రావట్లేదండి. సో నేను కింద పెట్టుకొని మిక్స్ చేసుకున్నాను. సో బాగా వచ్చింది. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతున్నా అండి. ఎందుకంటే పిండి వంటలకి గ్రౌండ్‌నట్ ఆయిలే వాడేవాళ్ళు ఇదివరకు మన పెద్దవాళ్ళు. సో నేను గ్రౌండ్‌నట్ ఆయిలే తీసుకున్నాను. ఈ ఆయిల్ ప్యాకెట్ బ్యాక్ సైడ్‌న మనము ఈ నిప్పట్లన్నవి ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా బాగా తిప్పుకుంటా ఉండాలనమాట. అంటుకుంటే మళ్ళీ అక్కడ అంటుకున్న దగ్గర సరిగ్గా కాలదనమాట. సో అలా డివైడ్ చేసుకుంటా తిప్పుకుంటా అలా చేసుకోవాలనమాట. చూడండి బాగా అయింది.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూడండి బాగా అయ్యిందనమాట. సో నేను ఒక్కొక్కటి తీసి ఇంకో గంటతో ప్రెస్ చేస్తున్నా. ఆయిల్ అంతా పీల్చుకొని ఉంటుంది కదా, ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటే. సో చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.